మీకు ఇది యూఆర్ హ్యాపీ విత్ దిస్? మీకు ఫ్రేమ్ సరిపోయిందా? ఓకే. Hello, good evening. Welcome to our live session with Dr. Satish Ghanta, Senior Pediatrician, Little Stars and She Hospital for Women and Children, Hyderabad, Mariyu Rajmandri. Sorry, ఈ రోజు ఒక ఫ్యూ మినిట్స్ డిలేడ్గా మన లైవ్ స్టార్ట్ అయింది. డాక్టర్ గారు ఒక ఎమర్జెన్సీ కేసులో ఉండి రాలేకపోయారు. నౌ వీ స్టార్ట్ ద లైవ్, సో యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. క్షమించాలండి, కొంచెం ఆలస్యమైంది వేళ, ఒక ఎమర్జెన్సీ. సో వీ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. సౌమ్యశ్రీ అడుగుతున్నారు డాక్టర్ గారు, 9-month బేబీ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్. ఒక డాక్టర్ని కలిస్తే వాళ్ళ పీడియాట్రిషియన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు, కానీ నేను యాంటీబయాటిక్స్ వాడదాం అనుకోవట్లేదు. నేను అసలు యాంటీబయాటిక్స్ వాడాలా వద్దా? యా, ఈ వాతావరణంలో నార్మల్గా ఉండేటువంటి చిక్కు ఆర్ ఇబ్బంది, పిల్లలకి జలుబు రావడం, దగ్గు రావడం సహజం. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీరు ఒక చిన్న ఫ్యాక్ట్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఈ ఫ్యాక్ట్, జలుబు, దగ్గు, జ్వరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి కారణాలు మెయిన్గా మనం చూసుకున్నట్టయితే, ఒకటి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, 2 లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. సో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లో అంటే మన నేజల్ టర్బినేట్స్, సైనసెస్, ఎడ్నాయిడ్స్, టాన్సిల్స్, అప్పర్ ది నేజో ఫ్యారింగ్స్ వరకు, ఇవంతా కూడా అప్పర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్ అంటాం. నెక్స్ట్ ట్రేకియా దగ్గర నుంచి లోపలికి వెళ్తే లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని మనం లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఇది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు, ఆర్ ఎలర్జీస్ వల్ల కూడా రావచ్చు ఈ జలుబు అన్నది, యూనో. సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. సో మీ డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ రాశారు. సో యాంటీబయాటిక్స్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే పనిచేస్తాయి. సో అంటే మీ డాక్టర్ గారు చూసినప్పుడు ఒకవేళ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చేమో అన్న అనుమానంతో కానీ, అన్న ఎగ్జామినేషన్ ఫైండింగ్స్తో కానీ రాసి ఉంటారు. సో అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే కంపల్సరీగా యాంటీబయాటిక్స్ వాడాలి. రెండోది మీరు అన్నట్టు, సపోజ్ అది వైరల్ ఉందని 100% మీకు నిర్ధారణ ఉంటే అప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వాడకపోయినా పర్వాలేదు. సో దట్ ఈస్ ద థింగ్. ఇట్ ఈస్ లైక్ సింపుల్ హార్సెస్ ఫర్ కోర్సెస్. ప్రతి జలుబు దగ్గుకి ఒకే మందు కాదు, ప్రతి జలుబు దగ్గుకి ఒకే యాంటీబయాటిక్ కాదు. సో అది ఏంటి కారణం, దానికి కారణం ఏంటి, అది అప్పర్ రెస్పిరేటరీయా, లోవర్ రెస్పిరేటరీయా, దానికి ఏం చేయాలి మనం? సార్ మీరు ఇప్పుడు అంటున్నట్టు సార్, ఈ కోల్డ్కి దీనికి డ్రాప్స్ ఇవ్వండి అని అడుగుతారు. అంటే జనరల్గా కూడా పేరెంట్స్ అందరూ జలుబు దగ్గు అనగానే ఏదైనా డ్రాప్స్ చెప్పండి అని ఇంటర్నెట్లో కానీ వాట్సాప్లో అడుగుతుంటారు. బట్ హౌ bad it is to suggest something on the YouTube or WhatsApp also, that also we have to tell. ఏమండి, రెండో క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. హౌ బ్యాడ్ ఇట్ ఈస్ టు సజెస్ట్ ఆన్ యూట్యూబ్ ఆర్ వాట్సాప్. ఒకటి గమనించండి అమ్మా, మీరు సుప్రీంకోర్టు రూలింగ్ చూడాలండి. సుప్రీంకోర్టు రూలింగ్ చాలా చాలా క్లారిటీతో ఉంది. నీకు వైద్యం అన్నది స్వతహాగా కూర్చున్నప్పుడు ఎదురుగా పరీక్ష చేసిన తర్వాతే దానికి వైద్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత, కోవిడ్ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు చాలా చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల మేరకు అది ఎలా చేయాలి అంటే, ఒక ఆన్లైన్ కన్సల్టేషన్కి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ ఆన్లైన్ ప్రక్రియలో ఎలాగా చూడాలి బేసిక్ థింగ్స్, అండ్ దానికి ఎంతవరకు ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నది సమంజసమే. కానీ దానికి ఒక ప్రక్రియ ఉంది. దానికి ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇట్ హ్యాస్ టు బి, దట్ రికార్డ్ హ్యాస్ టు బి కెప్ట్ ఫర్ అ లాంగ్ టైమ్, జస్ట్ లైక్ ఎనీ అదర్ రికార్డ్. సో ఇక్కడ ఇటువంటి యూట్యూబ్ మనం వెన్ యూఆర్ డూయింగ్ ఇట్, నా జాబ్ ఈజ్ టు ఓన్లీ ఒక అవగాహన ఇవ్వడానికి,
ఒక వివరణ ఇవ్వడానికి, ఒక అర్థం చెప్పడానికి, మీ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ కి, మీ యొక్క క్వశ్చన్స్ కి నేను కొంచెం లోతైన అర్థం చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ తప్ప ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయటం అన్నది కరెక్ట్ కాదు. సో ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ మీ డాక్టర్ దగ్గర తీసుకుంటారు. నా జాబ్ ఏంటంటే, మై జాబ్ ఇస్ టు మీ యొక్క క్వశ్చన్స్ ని, మీ యొక్క ఫియర్స్ ని అలై చేయడం నా జాబ్. I think that is what we intend to do, and I think that's a very, very healthy thing, and we should continue to do that. Right, doctor. మణికుమారి నంబారి అడుగుతున్నారండి, మా పాపకి 7 నెలలు 10 days ఒకసారి మాత్రమే మోషన్ వెళ్తుంది, ఏం చేయాలి? ఏమండి, 7 నెలల పిల్లలకి 10 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తాం అన్నది చాలా 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 అది కొంచెం కష్టమైన పరిస్థితి. ఎందుకంటే యూజువల్ గా ఒక 2 రోజులు 3 రోజులు ఆ మోషన్ కూడా సాఫ్ట్ గా నీట్ గా వెళ్తుందన్నప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ 5 రోజులు దాటింది, 4 రోజులు దాటింది, లేదా 10 రోజులు మీద అన్నట్టు చాలా గట్టిగా అయినప్పుడు కంపల్సరీగా కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు మీ బేబీకి 7 నెలలు అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఇవి అవగాహన. ఇప్పుడు ఇందాక అడిగారు చూసారా క్వశ్చన్, మనం ఎట్లాగంటే మనం ఇటువంటి అవగాహన ఇవ్వడానికి జనరల్ గా అందరికీ అవగాహన ఇస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్, దిస్ ఈజ్ అడ్వైస్. సో ఆ అడ్వైస్ మేరకు మనం ఏం చేయాలి? సపోజ్ మీరు మీ బేబీకి ఉట్టి పాలే ఇస్తున్నారు 7 నెలలు. ఆబ్వియస్లీ ఉట్టు పాలు తప్ప వేరే సప్లిమెంటరీ ఫీడ్స్ ఇవ్వకపోతే యూజువల్గా ఇటువంటి కాన్స్టిపేషన్ రావడం ఖాయం. సో ఈ టైంలో యూజువల్గా ముఖ్యంగా 3 థింగ్స్ మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, మీరు తీసుకునేటువంటి ఆహారంలో పీచు పదార్థం ఉందా లేదా, ఆర్ ఫైబర్ డైట్. ఎప్పుడైతే ఫైబర్ తీసుకోలేదో కంపల్సరీగా మోషన్ గట్టిగా అవుతుంది. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ సరిగా లేదో మోషన్ గట్టిగా అవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఏదైనా పౌష్టికాహార లోపం ఉన్నా కూడా అలాగ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కొంతమందికి థైరాయిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మోషన్ గట్టిగా అయ్యే అవకాశం ఉంది. 3 కొంతమందికి పేగు సన్నగిలుతుంది. సో ఇటువంటిది, సో ఫస్ట్ డయటరీ మాక్సిమం 90% డయట్ అండి. మిగతావి ఏదైనా డిఫిషియన్సీస్ ఉండటం వల్ల కూడా మోషన్ గట్టిగా అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఒక్కోసారి వెరీ రేర్ గా పేగు సన్నగిల్లటం వల్ల కూడా డైట్ గట్టిగా ఉంటుంది. సో అటువంటిది మీరు ఏంటంటే కారణం ఏంటో తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకున్నప్పుడు ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. మనం రోజు అడుగుతున్నారు డాక్టర్ గారు, 6th month వాళ్ళ బాబుకి పడి 15 days అవుతుంది, నేను సెరిలాక్ స్టార్ట్ చేయవచ్చా? ఓకే, నాకు ఈ విషయంలో ఒకటి చెప్దామండి. చాలా మంది పేరెంట్స్ కి ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ రెడీమేడ్ బేబీ ఫుడ్ అవుతుంది. అవైలబుల్, ఈవెన్ డైపర్స్, బేబీ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి నౌ డేస్. సో సెరిలాక్ అనేది ఇట్స్ అన్ ఈజీ ఆల్టర్నేటివ్. ఒకటి ఇట్స్ ఎ బ్యాడ్ ఆల్టర్నేటివ్. సారీ, ఐ వుడ్ లైక్ టు కరెక్ట్ యూ అండి. అది ఇట్స్ ఎ వెరీ 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 బ్యాడ్ ఆల్టర్నేటివ్ అమ్మా. మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చే పేషెంట్లు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే సెరిలాక్ పెట్టినా అంటే తిట్టి పంపిస్తా. లేదమ్మా, అట్లా అని కాదు. జోక్స్ అపార్ట్, ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ అండి. పిల్లల్ని మీరు ఎంతో ప్రేమతో కని పెంచారు వాళ్ళని. సో సెరిలాక్ పెట్టడం అన్నది అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. సో సెరిలాక్ లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏముంటది? సెరిలాక్ సీరియల్ అంటే అన్నం పౌడరు. సో అన్నం పౌడరు, మన పాల పౌడరు కలిపి అందులో బోల్డ్ పంచదార, కార్న్ సిరప్, షుగర్ వేసి మీ మొహాన్ని వాడేస్తారు. అండ్ ఆ బొమ్మ ఏముంది, ఎర్రగా బొర్రగా తెల్లగా లావుగా ఉంటే అబ్బో అసలు ఆ సెరిలాక్ తింటే అలాగ అయిపోతారేమో అన్న అపోహ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది చాలా పొరపాటు, ఇంపార్టెంట్ పొరపాటు. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇఫ్ యు సీ సెరిలాక్ ఇలా అడ్వర్టైజ్మెంట్ చేస్తుందా, కొన్ని సంవత్సరాలు కదా నేను చదువుకునే కొత్తలో, దగ్గర 80-85s లో, ఆ టైంలో పాల పొడి కూడా అడ్వర్టైజ్ చేసేవారండి. సో అందరూ అనుకునేవారు పాల పొడి చూసి వావ్ చాలా బాగుంది, మా బేబీకి డబ్బా పాలు ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందని లేనాళ్ళు కూడా పాపం దాన్ని ఎంచుకునేవారు. సో ఇప్పుడు కూడా అటువంటి ఇబ్బంది ఉండడం కరెక్ట్ కాదండి. అది అటువంటి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇచ్చే ఆరోగ్యంలో కరెక్ట్ ఉండదు. అది ఎంత ప్రిజర్వేటివ్స్ తో నిండి ఉంది. ప్లీజ్ డోంట్ గివ్ సెరిలాక్. సో ఆ సెరిలాక్ ఇచ్చే బదులు నేను ఇచ్చే
డయట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ బాయిల్డ్ వెజిటబుల్స్ ప్రిఫర్ చేయండి, చాలా చక్కగా అరుగుతూ ఉంటుంది. అండ్ 3 వచ్చేపాటికి కిచిడి. సో సెర్లాక్ కన్నా 1000 కాదు 1,00,000 కాదు లెక్కలేనన్ని సార్లు మంచిది ఈజ్ అవర్ కిచిడి. అన్నం, పప్పు, నెయ్యి, అందులో ఒక వెజిటబుల్ కలిపి, అందులో ఒక ఆకుకూర కలిపితే దాన్ని మించిన సెర్లాక్ ఏంటండి? సో అసలు నేనైతే అడ్వైజే చేయను. అది చాలా చాలా మంచిది కాదు. ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. పావని అడుగుతున్నారు డాక్టర్ గారు, పాప పుట్టుకతోనే చెవిలో ఒక తిత్తిలాగా ఉంది, దాన్ని కట్ చేయించాలా లేక మెడిసిన్స్ తో పోతుందా? ఇంకా ఇతర వివరాలు ఏమి ఇవ్వలేదు. ఏమండి అది చెవిలో తిత్తి అంటారంటే ఇట్స్ యూజువలీ లైక్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. అది మనల్ని ఇబ్బంది పెడతలేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోవద్దండి. ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళి ఇది చూసి ఇంకొకళ్ళు చూసి మన పాపని ఏదైనా అంటారు అన్న టైం వచ్చినప్పుడు అప్పుడు తీయించుకుందాం, ఇప్పుడు దాన్ని వదిలేసేయండి. దానికంతట అదే దాని పెడికిల్ అంటే దాని యొక్క స్టాక్ బేస్ చాలా సన్నగా ఉంటే పోతుంది. బేస్ సన్నగా లేకుండా కొంచెం లావుగా ఉంటే పోదు. సో తర్వాత ఒకవేళ ఇంకా పర్సిస్ట్ అయితే అప్పుడు చూడొచ్చు. సో చిన్న వయసులో సర్జరీ చేయడం అత్యవసరం అయితేనే చేయాలి. ఊర్మిళ అడుగుతున్నారు డాక్టర్ గారు, బాబు పుట్టి 6 వీక్స్ అవుతుంది. పుట్టినప్పుడు నాకు పాలు పడలేదు, ఇప్పుడు వస్తున్నాయి. నా పాలు పడుతున్నాయి కానీ వామిటింగ్ చేసుకుంటున్నాడు బాబు. నా పాలు పట్టొచ్చా? బరువు ఏమన్నా చెప్పారండి? ఎంత చెప్పట్లేదండి. ఏమండి 6 వారాలు నంబర్ 1. నంబర్ 2, పుట్టినప్పుడు పాలు ఎక్కువ లేవు, అప్పుడు డబ్బా పాలు పట్టించారు. ఇప్పుడు పాలు కొంచెం ఇంత ముందు మీద బెటర్, కానీ వాంతులు వస్తున్నాయి. ఇవి 3 ప్రశ్నలు మీవి. ఫస్ట్, నాకు వెయిట్ ఉంటే బాగుండేదండి, అయినా కూడా నేను సమాధానం చెప్తాను మీకు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిందన్నది అన్నిటికన్నా పెద్ద సంతోషం, చాలా మంచి శుభవార్త మీరు ఇచ్చింది. మొదట్లో పాలు లేవు కానీ ఇప్పుడు పాలు వస్తున్నాయి, దాన్ని మించిన శుభవార్త లేదు. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 ఈజ్ ఎప్పుడైతే పాలు ఉన్నాయో మనం దాన్ని ఎక్కువ ఎలా వస్తాయి అన్న దాన్ని బట్టి మనం ఆలోచనలు పెట్టాలి. సో అది సెకండ్ ఆలోచిద్దాం. దానికన్నా ఫస్ట్ మీరేమన్నారు, వాంతులు వస్తున్నాయి ఇవ్వచ్చా లేదా? మీరు దయ ఉంచి మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే వాంతికి పాలకి సంబంధం లేదండి. సో ఈ వాంతి అవడానికి కారణం ఇట్ ఈస్ కాల్డ్ ఫిజియలాజికల్ రీఫ్లక్స్. సో ఎంతో కొంత రీఫ్లక్స్ పాలు లోపలికి వెళ్లిన తర్వాత ఇది మనకి ఎక్కడైతే జీర్ణకోశ ఉంటుందో, ఈసోఫేగస్ ఉంటుందో, ఈసోఫేగస్ కింద భాగంలో స్టమక్ ఉంటుంది. ఆ ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్పింక్టర్, ఒక బ్యాండ్ లాంటిది ఏదైతే ఉందో అది చంటి పిల్లల్లో, ఎస్పెషలీ 6 వారాలు 8 వారాల పిల్లల్లో చాలా లూజ్ గా ఉండడం సహజం, చాలా సహజం అది. సో అది లూజ్ గా ఉండడం కాబట్టి పాలు ఈజీగా పైకి వస్తూ ఉంటాయి. సో దాని గురించి వాంతి అవుతుంది తప్ప మీ పాలు గురించి కానే కాదు. సో తల్లిపాలు రావడం చాలా చాలా సంతోషం. మనం తల్లిపాలను ఇంకా ఎలా పెంపొందించాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు అదే అడుగుతూ ఉంటారండి, తల్లిపాలు పెరగాలంటే ఏం మందులు వాడతారు అంటారు. ఓకే, మందుల మాట పక్కన పెట్టండి. ఫస్ట్ మందులు కాకుండా జరిగే చాలా చాలా ఉంటాయి. See, you have to understand that, we are not machines. We are human beings. సో ఒక తల్లికి మంచిగా సమృద్ధంగా ఆరోగ్యంగా పాలు రావాలంటే ముందు ఇక్కడ బాగుండాలి. అంటే తల్లి హ్యాపీగా ఉండాలి. నంబర్ 1, తల్లికి మంచి నిద్ర ఉండాలి. పక్కన వాళ్ళు అటు హస్బెండ్ గాని అమ్మమ్మలు గాని నానమ్మలు గాని ఎవరు టెన్షన్ పెట్టకూడదు. ఆవిడ్ని చాలా చాలా హ్యాపీగా ఒక ప్రిన్సెస్ అంటాం చూసా, అలాగా ఒక రాణి, యువరాణిలాగా ఆ తల్లిని చూసుకోవాలి. చాలా చాలా ముఖ్యం. సెకండ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ తనకు ఆహారం. తనకి ఇష్టమైన ఆహారం పెట్టండి. ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వండి, వెజిటబుల్స్ ఇవ్వండి, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి. మనం ఏంటంటే మనం చాలాసార్లు పచ్చిమ పెడతాం. ఓకే, తెలగపిండి కూర అంటాం, లేకపోతే వెల్లుల్లి కారం అంటాం. సో ఇది చాలా మందికి ఇష్టం ఉండదండి ఈ రోజుల్లో. మీరు ఇష్టం ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకుపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో దయ ఉంచి మీ
పాతకాల పద్ధతులు అన్ని చెడు అంటలేదు, మంచివే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లికి ఇష్టమైనటువంటి ఆహారం ఉండాలి, తల్లికి కడుపు నిండా భోజనం ఉండాలి, నిద్ర. దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అండ్ గుడ్ పీస్ ఆఫ్ మైండ్. ఈ 4 ఉంటే కంపల్సరీగా తల్లికి మంచిగా పాలు వస్తాయి. తర్వాత ఆలోచిద్దాం మందుల గురించి, లేకపోతే. కెన్ యూ ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నానండి అనుష గారు అబౌట్ బ్రాంకైటిస్ ఇన్ 3-year-old కిడ్. దీనికి రీజన్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు టేక్ ఇన్ ద డయట్ అని అడుగుతున్నారు. 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారండి. ఒకటి బ్రాంకైటిస్, 2 డయట్. బ్రాంకైటిస్ అన్నది అర్థమైనంటే మనకి ఫస్ట్ బ్రాంకై అంటే ఏంటి, మనం తీసుకునేటువంటి శ్వాసకోశ ఉంటుంది. మనం తీసుకునేటువంటి శ్వాసకోశ ముక్కు నుంచి నేజోఫారింగ్స్ ద్వారాగా మనకి ట్రేకియాలోకి వెళ్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రేకియా, శ్వాసకోశ. మనకి ట్రేకియా ద్వారాగా 2 సైడ్లు వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్. సో రైట్ మెయిన్ బ్రాంకస్, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్. సో ట్రేకియా విల్ బికమ్ ద బ్రాంకస్. సో బ్రాంకస్ అంటే పైప్. అక్కడి నుంచి చిన్న చిన్న పైపులు రైట్ సైడ్ 3 ఉంటాయి. రైట్ అప్పర్ లోబ్ బ్రాంకస్, మిడిల్ లోబ్ అండ్ లోవర్ లోబ్. లెఫ్ట్ సైడ్ ఏమో అప్పర్ లోబ్, లోవర్ లోబ్. మొత్తం 3, 2, 5. అవి 5 పైప్స్ ఇంకా చిన్న 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 పైప్స్ కింద డివైడ్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని బ్రాంకై అంటాం. సో బ్రాంకైటిస్ అంటే ఏంటి, ఆ బ్రాంకైలో ఇన్ఫెక్షన్ ఉంటే బ్రాంకైటిస్, అంతే. సో ఈ పైప్స్ లో ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వాటిని బ్రాంకైటిస్ అంటాం. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఈ బ్రాంకైటిస్ కి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఏటిపికల్ ఇన్ఫెక్షన్స్ కూడా అయి ఉండొచ్చు. సో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ అండ్ ఏటిపికల్. సో ఇవి 4 కారణాలు ఉండొచ్చు. ఆ 4 కారణాలు ఏమై ఉండొచ్చు, ఒక పలానా పాపకు కానీ బాబుకు కానీ పెద్దవాళ్ళకి కానీ బ్రాంకైటిస్ వస్తే ఈ 4 కారణాల్లో ఏమై ఉండొచ్చు, ఏం టెస్టులు చేయాలి, ఎక్స్రే చేయాలా, బ్లడ్ టెస్టులు చేయాలా, స్కాన్ చేయాలా, ఏం చేయాలో ఆలోచించుకుని అది బ్రాంకైటిస్ ఎటువంటిదో నిర్ధారించుకుని అప్పుడు దానికి ట్రీట్మెంట్ చేయాలి. మీరు అడిగిన 2వ ప్రశ్న ఏంటి, డయట్. ఈ డయట్ ప్రశ్న ఏంటంటేనండి, అట్టుపండు తిన్నాం కాబట్టి బ్రాంకైటిస్ వచ్చింది. అట్టుపండు తేరగా దొరికిందండి అందరికీ. ప్రతి ఒక్కళ్ళు అట్టుపండునే బ్లేమ్ చేస్తారండి. పాపం అది మీరు చాలా మంది, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతిక్ డాక్టర్స్, ఈవెన్ అలోపతిక్ డాక్టర్స్ కూడా మెనీ ఆఫ్ దెమ్, ఐ నో మెనీ ఆఫ్ దెమ్, మై ఓన్ ఫ్రెండ్స్, దే సే అట్టుపండు పెట్టద్దు, ఫ్రూట్స్ పెట్టద్దు. ఇది చాలా చాలా పొరపాటు అండి. అట్లీస్ట్ ఐ బెగ్ టు డిఫర్. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రూట్స్ ని మించిన సోర్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ లేవు. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మనకి పౌష్టికాహారాల్లో వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కావాలి, 5 కావాలి. ఎప్పుడైతే మనం ఆహారం తింటామో, వండిన ఆహారం తిన్నప్పుడు ఏమవుతాయండి, ఆ విటమిన్స్, మినరల్స్ హీట్ కి డిసింటిగ్రేట్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మీరు ఆహారం వంట వండారో అందులో ఉన్నట్టు వైటమిన్స్, మినరల్స్ పోతాయి. సో మీకు నిజం చెప్పండి, ఈ యొక్క ఆహారం మొత్తం మీద నిజంగా యాక్చువల్ గా మీకు సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఈజ్ ఓన్లీ యువర్ ఫ్రూట్స్ ఆర్ ఇఫ్ యూ ఈట్ రా వెజిటబుల్స్. సో ఈ ఫ్రూట్స్ ఒక్కటే మార్గం మనకి. అండ్ డూ యూ నో దట్ fruits and vegetables are the cornerstone, ante the vitamins and minerals and trace elements from the fruits are the cornerstone for our immune system. Mana immune system ante mana vyadhi nirodhaka shakti pakadbandiga undalante manaku tappanisariga vitamins, minerals, trace elements kavali. And avi ekkadi nunchi vastunayandi, only fruits. That's it. సో మీరు ఆ ఫ్రూట్స్ నే విలనైజ్ చేస్తాం. సో మై అడ్వైజ్ ఇస్, ఐ థింక్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్. సో దట్స్ వాట్ ఐ అడ్వైజ్ ఆల్ మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, దట్ ఫ్రూట్స్. ఇంకొక సెకండ్ కేవియాట్
ఆర్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఇస్, అంటే అదేంటంటే డాక్టర్ గారు మా పిల్లాడికి మరి అట్టుపండు ఇస్తే పడదు, లేకపోతే యూనో కమలాకాయ ఇస్తే జలుబు చేస్తుంది. నేను కాదంటలేదమ్మా, ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలర్జీస్ ఎలా ఉంటాయో దీనికి కూడా ఎలర్జీస్ ఉండొచ్చు. సపోజ్ జెన్యున్ గా ఒక బాబుకి లేకపోతే ఒక పాపకి అట్టుపండు ఇస్తున్నాం, అట్టుపండు ఇచ్చినప్పుడు పడలేదు అంటే వంట పడలేదు, లేకపోతే జలుబు వచ్చింది, లేకపోతే దగ్గు వచ్చింది, ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇచ్చిన ప్రతిసారి ప్రాబ్లం వస్తే మానేయండి, తప్పులేదు. సో నేననేది ఏంటంటే సింపుల్, ఫలానా ఫ్రూట్ ఫలానా వెజిటేబుల్ ఇవ్వడం వలన ఎలర్జీ వచ్చిందనో ప్రాబ్లం వచ్చిందనో ఉంటే ఓకే మానేసేయండి, అంతే తప్పించి ఎవరో చెప్పారని మానేయద్దు. డోంట్ జనరలైజ్ ద స్టేట్మెంట్, డోంట్ జనరలైజ్ ఇట్. జస్ట్ మా బాబుకి పడుతుంది మేము వాడుతున్నాం హ్యాపీ, ఫలానాది పడతలేదు వాడద్దు. సో ఇట్స్ ఆల్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో మీరు అడిగిన దానికి ఫ్రూట్స్ కి సంబంధం ఇదండి. నన్ను అడిగితే అన్ని ఫ్రూట్స్ ఇవ్వచ్చు, కానీ మీ పిల్లలకి సపోజ్ పలానా ఫ్రూట్ పెడుతుంటే ఇబ్బంది వస్తుందని మీకు ప్రతిసారి ఇఫ్ దెర్ ఇస్ అ కోరిలేషన్, ఎస్ డోంట్ గివ్ ఇట్, అదర్వైజ్ ప్లీజ్ గివ్ ఫ్రూట్స్. అంటే ఇందాక బ్రాంకైటిస్ గురించి అడిగిన లేడీ అడిగింది ఏంటంటే అన్ని ఫుడ్స్ పెట్టచ్చా అపార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ ఆల్సో? బ్రాంకైటిస్ కి ఫుడ్ కి నథింగ్ అమ్మా. ఒకే ఒక్కటి చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఒకే ఒక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఒక ఫలానా ఆహార పదార్థం వలన ఒకసారి జలుబు దగ్గు గాని ఇబ్బందులు ఉంటే అది అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్ చెప్తున్నా, ఒక పాయింట్ చెప్తున్నా. కొంతమందికి పల్లీలు పడవండి, పీనట్స్. ఇన్ఫాక్ట్ మనకి ఇండియాలో తక్కువ గాని అమెరికాలో తినే పల్లీలు ఏమి జాతో తెలియదు కానీ ప్రతి ఒక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి, భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా పల్లీలకి నట్స్ కి చాలా చాలా ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి. నేనేమంటానంటే, సపోజ్ మీ పిల్లలకి ఫలానా ఫుడ్ పెట్టడం వలన ఎలర్జీ ఉందనుకోండి, పెట్టొద్దు, మానేసేయండి, అంతే తప్పించి అదర్ ఫుడ్స్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వెదర్ ఇట్స్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఫలానా ఫుడ్ పడని పక్షంలోనే అది మానేయండి తప్ప, అదర్వైజ్ పలానా ఫుడ్ పెడితే బ్రాంకైటిస్ వస్తుంది, పలానా ఫుడ్ పెడితే బ్రాంకైటిస్ తగ్గిపోతుంది, అటువంటి సిచ్యువేషన్ ఏమీ ఉండదండి. డాక్టర్ గారు మణికుమార్ అడుగుతున్నారు, 7 month బేబీకి ఎన్నిసార్లు బ్రెస్ట్ ఫీడ్ చేయాలి? 7 month బేబీకి అండి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, యూజువల్ గా బై 7 months ఐ వుడ్ అడ్వైజ్ యూ అట్లీస్ట్ 2 to 3 టాప్ ఫీడ్స్ ఇవ్వాలండి. 2 to 3 టాప్ ఫీడ్స్ ఇవ్వాలి. ఓకే, 7 months కి. ఓకే, సో టాప్ ఫీడ్స్ 2 to 3 ఆక్యుపై చేస్తే మిగతా ఫీడ్స్ అట్లీస్ట్ 4 to 5 అండి. ఓకే, సో యావరేజ్ నా ఇటు 2 to 3 టాప్ ఫీడ్స్ అయితే 4 to 5, రఫ్ గా అబౌట్ 7 to 8 ఫీడ్స్ అవుతాయి. ఓకే, సో తల్లి పాలు కంటిన్యూ చేయడం చాలా చాలా ముఖ్యం. మినిమం, తర్వాత కంటిన్యూ చేసినా పర్లేదు కానీ మినిమం ప్లీజ్ కంటిన్యూ ఇట్ అంటిల్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే. అండ్ ఆ తల్లి పాలతో పాటు యూ షుడ్ యాడ్ యువర్ టాప్ ఫీడ్స్. ఆ టాప్ ఫీడ్స్ అట్ 7 months ఇస్ అట్లీస్ట్ గివ్ 3 టాప్ ఫీడ్స్. రైట్ డాక్టర్. బేబీకి 6 months బర్త్ నుంచి లెఫ్ట్ సైడ్ ఐ నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు 6th month అండి. మసాజ్ కొన్ని రోజులు చేశాము కానీ ఇంకా కంట్రోల్ అవడం లేదు, ఏం చేయాలి? ఏమండి మీరు చేసేది కరెక్ట్ అండి. సో లెఫ్ట్ ఐ నుంచి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి యూజువల్ గా అట్లీస్ట్ 1 year వరకు మేము మసాజే అడ్వైజ్ చేస్తామండి. సో మసాజ్ ఎక్కడ చేస్తామంటే ఇక్కడ. సో దిస్ ఈజ్ వేర్ వీ డూ నేజోలాక్రిమల్ డక్ట్ మసాజ్. సో ఈ మసాజ్ ఇట్లా చేయటం వలన అక్కడ ఉన్నటువంటి టియర్ డక్ట్ ఓపెన్ అవుతుంది. సో కన్నీళ్లు ఈజీగా నేజోఫారింగ్స్ లోకి వెళ్ళటం జరుగుతుంది. సో మీరు మేబీ ఆ మసాజ్ చేయటం తక్కువ చేస్తున్నారేమో. సో మై అడ్వైస్ టు యూ ఈజ్ నంబర్ 1, ప్లీజ్ డూ ఇట్ ఎవ్రీ టైమ్ యూ బ్రెస్ట్ ఫీడ్ అండి. అంటే ఎవ్రీ 3 hours ప్లీజ్ మసాజ్, ఐదర్ బిఫోర్ బ్రెస్ట్ ఫీడింగ్, ఐదర్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్. సో దట్ గుర్తుంటుంది మనకి, ఓకే ఫీడింగ్ టైంలో మనం మసాజ్ చేయాలి అని. సో అంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి. 2, కళ్ళు కూడా కన్నీళ్లు ఉన్నప్పుడు ఎస్పెషలీ పుసుకులు కట్టినప్పుడు అనిపించినప్పుడు అది ఇన్ఫెక్ట్ అవ్వకూడదు.
సో దానికి మందులు వాడకూడదు. మనం మందులు వాడకుండా అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా జస్ట్ క్లీన్ ఒక కాటన్ గాని క్లీన్ కాటన్ క్లాత్ గాని కాటన్ గాని దాంతో జస్ట్ గోరువెచ్చని నీళ్ళతోటి క్లీన్ చేయడం అంతే. ఈ రెండు చేయండి, మందులు వాడద్దు. అండ్ యూజువల్ గా ఆఫ్థల్మాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇంక 1 year దాటి చాలా ఇబ్బంది అయ్యి ఒకవేళ ఆ నేజోలాక్రిమల్ డక్ట్ ఏదైతే పైపు చాలా చాలా నేరోగా అంటే బాగా సన్నగిలితే దాన్ని నేజోలాక్రిమల్ డైలేటర్ తోటి కొంచెం పెద్దది చేస్తారు. బట్ యూజువలీ ఇట్ ఈస్ నాట్ డన్ అట్ 6 months. వీ హ్యావ్ టు వెయిట్ లిటిల్ బిట్ లాంగర్. బేబీ సైడ్ కి తిరిగి పడుకోవడం మంచిదేనా అని అడుగుతున్నారండి, 2-3 అడిగారు. అస్సలు ఇబ్బంది లేదండి, సైడ్ తిరిగి పడుకోవడంలో ఇబ్బందే లేదు. అందరి పిల్లలు స్ట్రైట్ పడుకోరండి. ఇఫ్ యూ సీ ద పర్సంటేజ్ చూసినట్టయితే దగ్గర సుమారు 40% పిల్లలండి, 40% ఆఫ్ ద బేబీస్ దే స్లీప్ టు వన్ సైడ్, ఐదర్ ద లెఫ్ట్ ఆర్ ద రైట్. ఇది తప్పే కాదు, లెట్ దెమ్ స్లీప్ యాజ్ లాంగ్. నేను ఎప్పుడు అది చెప్తానండి, హెడ్ కంట్రోల్ వచ్చే వరకు బిట్వీన్ ద చిన్ అండ్ ద చెస్ట్ మినిమం 1 finger గ్యాప్ ఉండాలి. వాళ్ళకి గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండకూడదు. మినిమం 1 finger గ్యాప్ బిట్వీన్ ద చెస్ట్ అండ్ ద చిన్ అండ్ దే షుడ్ బి ఏబుల్ టు బ్రీత్ ఫ్రీలీ. ఆ బ్రీదింగ్ ఫ్రీగా ఉండాలి. అది స్ట్రైట్ గా పడుకున్నా, పక్కకు పడుకున్నా, ఇటేపు పడుకున్నా. సో పడుకున్నప్పుడు అదొక్కటి ఎన్ష్యూర్ చేయండి. సైడ్ కి పడుకున్నా కూడా మేక్ ష్యూర్ దెర్ ఈస్ నో అబ్స్ట్రక్షన్. దట్స్ ఇట్. ఈ పాలు ఊయడం గురించి 2-3 అడుగుతున్నారు డాక్టర్ గారు. మెహర్, మౌనిక ఏంటంటే పాలు ఊయడం అంటే స్పిట్టింగ్, ఇట్స్ వాట్ ది మీన్. ఇది ఎప్పటికల్లా ఆగుతుంది? ఇప్పటికి 4th month బేబీకి ఇప్పటికి కూడా పాలు ఊస్తూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది ఏదన్నా ఉందని అడుగుతున్నారు. ఇది చాలా చాలా కామన్ అండి. సో ఈ యూజువల్ గా దీనికి ఇంగ్లీష్ లో మనం వాడేటువంటి పేరుని పొజెటింగ్ అంటాం. సో పొజెటింగ్ అంటే కొద్దిగా బయటికి రావడం పొజెటింగ్ అంటాం. వాంతులు అవి ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడుతుంది, అని వాంతులు అంటాం. సో పొజెటింగ్ కానీ వాంతులు కానీ మోస్ట్ కామన్ దీని ఫిజియలాజికల్ రిఫ్లెక్స్ అంటాం. ఫిజియలాజికల్ అంటే పుట్టిన ప్రతి మానవుడికి ఎంతో కొంత ఆ రేంజ్ లో రిఫ్లెక్స్ ఉండడం సహజం. సో దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ పిల్లలకి తీవ్రంగా ఉంటే, ఆ రిఫ్లెక్స్ తీవ్రంగా ఉంటే వాళ్ళకి ఆ రిఫ్లెక్స్ తీవ్రతను బట్టి మనం మెడిసిన్స్ వాడాలి. పొజిషన్ 40 degrees ఎలివేషన్ పెట్టాలి. సో ఆ పొజిషన్ 40 degrees ఎలివేషన్ పెడితే అప్పుడు మీ పాజిటింగ్ కూడా తగ్గుతుంది. రిఫ్లెక్స్ తీవ్రంగా ఉంటే మందులు వాడచ్చు, అది వేరు. కానీ యాజ్ అ గుడ్ అడ్వైజ్ వాట్ యూ షుడ్ డూ ఇస్ బేబీని ఇట్లా పడుకోబెట్టకుండా ఒక 40 degrees ఎలివేషన్ లో పడుకోబెట్టాలి. అండ్ సెకండ్, చిన్ కి చెస్ట్ కి 1 finger బ్రెత్ ఉంచుకుంటే బ్రీదింగ్ ఫ్రీగా ఉంటుంది, కొంచెం పాజిటింగ్ కూడా, అంటే కక్కులు కూడా తగ్గుతాయి. తెలుగులో మనం కక్కులు అంటాం. అవునండి. దీప్తి అడుగుతున్నారండి, బేబీకి 7th month ఏడ్చినప్పుడల్లా గుక్క పడుతుంది, లిప్స్ బ్లూ కలర్ లో అవుతున్నాయి, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎన్నిసార్లు అయినా చెప్పారు? రెగ్యులర్ గా ఏడ్చినప్పుడల్లా అవుతున్నాయి అంటున్నారండి. ఇంకా అంతకంటే వివరాలు రెగ్యులర్ ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. అవునండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలమ్మా. మీరు చెప్పే కంప్లైంట్ ని వాట్ వి కాల్ ఇట్ యాజ్ అ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటామమ్మా. ఆ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ కంపల్సరీగా మనం కారణం ఏంటో చూడాలి. మీరేమన్నారంటే ఏడ్చిన ప్రతిసారి అలాగవుతుంది అంటారు. పిల్లలు అన్నాక పలు కారణాల గురించి ఏడుస్తారు పిల్లలు. కానీ ఏడ్చిన ప్రతిసారి అలా గొక్క తిప్పుకుని బాడీ అంతా నీలంగా అయిపోయి హైపాక్సియా వచ్చేసి కొంతసేపు అయిన తర్వాత మనం ఎత్తుకున్న తర్వాత అప్పుడు గట్టిగా కేక పెట్టి ఏడ్చి మళ్ళీ నార్మల్ కలర్ లో రావడం, దీన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. సో యూజువల్ గా మీరు మీ డాక్టర్ తోటి కూర్చోండి, నంబర్ 1. నంబర్ 2, ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ కి కారణం ఏంటని అడగండి ఆయన్ని. ఇది నంబర్ 2. నంబర్ 3, యూజువల్ కారణాలు జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కొన్ని పౌష్టికాహార లోపం వలన, ఒక్కొక్కసారి హిమోగ్లోబిన్ లోపం వలన ఎనీమిక్ గా ఉంటే అవ్వచ్చు. రెండోది, కొంతమందికి హార్ట్ లో ఇష్యూస్ ఉన్నా కూడా, హొకమ్ అంటాం, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపాతీ, అటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇటువంటి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అటు సీజర్స్ కన్ఫ్యూజన్ అవుతాం. బ్రెత్ హోల్డింగ్ స్పెల్లా సీజరా కాదన్న. సో ఒక్కసారి కంపల్సరీగా మీ డాక్టర్ తోటి, మీ పిల్లల డాక్టర్ తోటి కూర్చోండి. దే విల్ బి ఈజీలీ ఏబుల్. ఒక్కసారి చూస్తే మనం ఈజీగా ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. డాక్టర్,
బేబీస్కి 7th మంత్ నుంచి సాలిడ్ ఫుడ్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆహారాలు మనం ఇస్తే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది అని అడుగుతున్నారు. సో 2 things హియర్ అండి. సప్లిమెంటరీ ఫీడ్స్ 7th మంత్ నుంచి ఎటువంటి సాలిడ్స్, 3 things యూఆర్ ఆస్కింగ్. సప్లిమెంటరీ ఫీడ్స్ 7th మంత్ ఈజ్ టూ లేట్ అండి. 6th మంత్ ప్లీజ్. ఓకే, అంటే 5th పూర్తయి 6వ నెలలో సప్లిమెంటరీ ఫుడ్స్ ఇవ్వాలి. నాకు రెండో ప్రశ్న ఏంటంటే ఎటువంటి ఫుడ్స్ ఇవ్వాలి ఈజ్, నేను ఇంతకుముందే చెప్పినట్టు సప్లిమెంటరీ ఫుడ్స్ సింపుల్, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ హియర్. ఈజీగా అరుగుదల ఉండే ఫుడ్స్ ఫస్ట్ పెట్టండి, విచ్ ఇస్ ఫ్రూట్స్, మ్యాష్డ్ ఫ్రూట్స్. ఒక చిన్న మిక్సీ ఆర్ బ్లెండర్ అంటాం, ఆ బ్లెండర్ తీసుకుని ఆ ఫ్రూట్ ని మెదపటం కానీ బ్లెండర్ లో కానీ వేసినట్టయితే మెత్తగా పేస్ట్ లాగా అయింది, మనం ఇచ్చేసేయచ్చు. సో దట్ ఈస్ ఫ్రూట్స్. నెక్స్ట్ వెజిటబుల్, జస్ట్ స్టీమ్డ్ వెజిటబుల్స్, అది కొంచెం స్టీమ్ గాని బాయిల్ గాని చేసి ఆ వెజిటబుల్స్ ని కూడా మనం బ్లెండ్ చేసేసి పెట్టేసేయచ్చు. సో ఇవి వెజిటబుల్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ యువర్ కిచిడి, అంటే అన్నం పప్పు నెయ్యి. అన్నం పప్పు నెయ్యి అలవాటు అయిపోయిన తర్వాత అన్నం పప్పు నెయ్యిలో వెజిటబుల్, తర్వాత ఆకుకూర, ఇవన్నీ ఈ ఆర్డర్లో మనం చేయొచ్చు. సో గివింగ్ ద డయట్ ఇన్ అ ప్రాపర్ వే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. 7th మంత్ 8th మంత్ వరకు ఆగి అప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేయటం వలన దే గెట్ మోర్ యూజ్ టు మిల్క్. అండ్ యూజువల్ గా తల్లిపాలు కూడా ఎంతో కొంత 5th మంత్ తర్వాత 6th మంత్ తర్వాత తగ్గుతాయి. సో నా అడ్వైజ్ ఇస్ బై అరౌండ్ 6th మంత్ ఆర్ ఎర్లీ 6th మంత్ ప్లీజ్ స్టార్ట్ వీనింగ్. పాపకి 4 month అండి, మల్టీవైటమిన్ డ్రాప్స్ రాశారు, డ్రాప్స్ వాడొచ్చా లేదా అని అడుగుతున్నారు. సింపుల్ ఆన్సర్, టర్మ్ బేబీ అంటే నెలలు నిండిన పిల్లలకి, నెలలు నిండిన పిల్లలు, ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి మల్టీవైటమిన్ డ్రాప్స్ అవసరం లేదు. బరువు బాగుండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి తల్లిపాలు సమృద్ధంగా ఉంటే అసలు మల్టీవైటమిన్స్ అవసరమే లేదు. ఉట్టి విటమిన్ D3 డ్రాప్సే వేయాలి. సిరి అడుగుతున్నారు డాక్టర్ గారు, మా బాబుకి 13 నెలలు, ఏడిస్తే కంట్లో నీళ్లు రావడం లేదు. సో యూజువల్ గా 13 నెలల పిల్లలకి ఇంకా రాకపోవటం అన్నది లిటిల్ బిట్ ఆఫ్ దిస్ థింగ్. యూజువల్ గా ఫస్ట్ లో రావడానికి, కన్నీళ్లు రావడానికి టైం పడుతుంది, కానీ 13 నెలలు రావటం అన్నది దట్ ఈస్ లిటిల్ బిట్ డిలే అండి. అది కంపల్సరీగా కారణం ఏంటో చూడాలి. ఎందుకు టీయర్స్ లేవు? దెర్ ఇస్ అ మెడికల్ కండిషన్ వేర్ టీయర్స్ దే జస్ట్ డోంట్ కమ్. బట్ ఇది కేవలం టీయర్స్ అయినా లేకపోతే మిగతా బాడీలో మిగతా పార్ట్స్ లో కూడా సెక్రీషన్స్ లేవా, ఇది కంపల్సరీగా చూడాలి. ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి. కన్నీళ్లు 13 months కూడా ఒక్క చుక్క కూడా కన్నీళ్లు రావట్లేదు, ఏడ్చినా కూడా రావట్లేదు అంటే అది కంపల్సరీగా వేరే ఇబ్బంది, సెక్రీషన్ మెకానిజం అండ్ ది ఎలక్ట్రోలైట్స్ సంబంధించి చూడాల్సిన అవసరం ఉంది, చూడాలండి. మామూలుగా కూడా డాక్టర్ గారు పిల్లలకి ఎప్పటి వరకు వాళ్ళ కళ్ళల్లో ఏడ్చినప్పుడు నీళ్లు రావు అంటారు, నిజమేనండి? ఫస్ట్ పుట్టినప్పుడు అండి, యూజువల్ గా 2nd, 3rd month కి వచ్చేస్తాయండి. 2nd, 3rd month కి 4th month ఆ టైంకి, అంటే ఈ చైల్డ్ ఇస్ డిఫరెంట్ అండి. కొంతమందికి మనం 2nd, 3rd month లో చూస్తాం, కొంతమందికి 4th, 5th month లో కూడా చూస్తాం. బట్ దట్ ఈస్ ది యూజువల్ యావరేజ్ రేంజ్. మౌని అడుగుతున్నారండి, 7 నెలల బాబు, 7.3 kilos ఉన్నాడు. పప్పు అన్నం, ఓట్స్ ఒకటి అడుగుతూ ఉంటారండి. ఆ పప్పు అన్నం పెడుతున్నారు సరే, ఓట్స్ పెట్టచ్చా? ఇప్పుడు ఈ ఓట్స్ కూడా చాలా ట్రెండీ అయిపోయాయి మనకి అసలు ఓట్స్ అంటే ఇంతకు ముందు రోజుల్లో మన వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఓట్స్ అని పెట్టచ్చా అని అడుగుతున్నారు. రోజు ఓట్స్ ఆర్ గుడ్ అండి. మనం ఇలా ఆలోచిద్దామండి. బేసిక్లీ సీరియల్స్ అండి. సీరియల్స్ అంటే మన యూజువల్ గా మన పూర్వీకులు, ఇప్పుడు మనం పెట్టేది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం పెట్టేది బేసిక్ గా అన్నం, కొన్ని ఏరియాల్లో రాగులు. సో అన్నం, రైస్ అండ్ రాగి, దట్ ఈస్ వన్, ఆర్ వీట్. ఓకే, నంబర్ 1. మన పూర్వీకులు చూసినట్టయితే జొన్నలండి, జొన్నలో సజ్జలు పెట్టేవారండి. మన పూర్వీకులు పెట్టేటువంటి సీరియల్ ఇస్ దాట్ ఓన్లీ. అండ్ యూజువలీ వెస్టర్నర్స్ వాడేది ఎక్కువ ఓట్స్ వాడుతూ ఉంటారు. సో బేసిక్లీ దట్స్ వెరీ గుడ్ ఓట్స్ అండి, యూ కెన్ యూజ్. మన సాంప్రదాయంగా ఉండేది నేను ఇందా చెప్పినట్టు రైస్, రాగి, వీట్, అండ్ ఈ మధ్యన కొర్రలు, సామలు, అవి కూడా చేస్తున్నారు. అండ్ మిలెట్స్ 7th, 8th month కి ఇవ్వడం చాలా చాలా మంచివి.
అబ్సల్యూట్లీ ఫైన్, నథింగ్, నో ప్రాబ్లమ్ విత్ దట్ ఎట్ ఆల్. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, మా పిల్లాడికి ఓట్స్ పెడుతున్నాం, మీ పిల్లాడికి ఓట్స్ పెడుతున్నారు, కానీ దాంతోపాటు ప్రోటీన్ ఇస్తున్నారా లేదా చూడాలి. ఉట్టి ఓట్స్ పెడుతున్నారటండి, పప్పు కావాలి నాకు, ప్రోటీన్ ఉండాలి, పప్పు కావాలి నాకు. సో మీరు ఓట్స్ పెట్టినా కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ పప్పు హ్యాస్ టు బి దేర్, ప్రోటీన్ హ్యాస్ టు బి దేర్, అండ్ వెజిటబుల్స్ హ్యావ్ టు బి దేర్. గోపి అడుగుతున్నారు డాక్టర్ గారు, బాబుకి 3rd month గొంతులో గురుగురా సౌండ్ వస్తుంది, గొంతులో కల్లా ఎక్కువగా, అంటే ఇది ఎక్కువగా ఉంటుంది, యాస్కోరిల్ మెడిసిన్ వాడాము తగ్గలేదు, పర్మనెంట్ గా తగ్గాలి అంటే ఏం చేయాలి? ఏమంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు యాస్కోరిల్ డ్రాప్స్ వాడిన ఆ గురగుర శబ్దం అండి, మనం బ్రీత్ చేసినప్పుడు మన గొంతుకి అడ్డుకున్న సెక్రీషన్స్ ఉంటాయండి. మనకి రైట్ ఫ్రమ్ ద నోజ్ నుంచి ఊపిరితిత్తులు ఎండ్ వరకు పైనుంచి కింద భాగం కూడా సెక్రీషన్స్ ఉంటాయి. ఆ సెక్రీషన్స్ ఎక్కువ ఉంటే గురగుర అనిపిస్తుంది అంతే. సో నా సలహా ఏంటంటే, మీ బాబుకి ఇన్ఫెక్షన్ లేకపోతే, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకపోతే, జ్వరం లేకపోతే వరి కావద్దు. నో ఫీవర్, నో బ్రీదింగ్ డిఫికల్టీ, శ్వాసకి ఇబ్బంది లేదు, అసలు డోంట్ వరీ అట్ ఆల్. ఉట్టి సింపుల్ సెలైన్ నేజల్ డ్రాప్స్ వేసి ఊరుకోండి అంతే, దట్స్ ఇట్. సో మీరు ఆ గురగుర శబ్దం పోవడానికి మీరు ఎన్ని యాస్కోరిల్ డబ్బాలు కొన్నా కూడా, ఒక పిల్లడు బాగుంటే వై ఆర్ వి యూజింగ్ ఇట్ అన్నెసెసరీలీ, వై మెడికేట్ ద చిల్డ్రన్? ట్రూ సార్. లక్కీ అడుగుతున్నారు డాక్టర్ గారు, మా పాపకి 6వ నెల స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, ఇంకా లెఫ్ట్ సైడ్ కి తిరగట్లేదు, బోర్లా కూడా పడట్లేదు, ఏమన్నా ప్రాబ్లమా? ఎన్నో నెలండి? 6th month అండి. 6th month బోర్లా పడట్లేదంటే కొంచెం చిక్కు ఉందండి. ఒకటి, బరువు ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది లేటుగా పడతారు, కానీ బరువు ఎక్కువ లేనప్పుడు కంపల్సరీగా యూజువల్ గా 4th month లోనే 5th month లోనే బోర్లా పడాలి. సో అంటే మన బేబీ సుమారు ఒక 1 month కొంచెం డిలే ఉంది. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి, బాబుని మీరు బోర్లా పడుకోబెట్టండి, అంటే టమీ టైం. సో టమీ టైం ఇచ్చి మీరు బేబీ ముందు కూర్చొని ఎంగేజ్ చేయండి, పాకడానికి ఎంగేజ్ చేయండి. ఎప్పుడైతే ఆ బోర్లా పడుకోబెడతారో ఎక్కువసేపు కాన్స్టెంట్ గా హెడ్ పైకి ఎత్తినప్పుడు సో యూజువల్ గా ద బ్యాక్ మజిల్ అండ్ ద కోర్ మజిల్స్ బికమ్ స్ట్రాంగ్. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, యూ కుడ్ ఆస్క్ అ ఫిజియోథెరపిస్ట్, చిన్న చిన్న చిట్కాలు చెప్తారు న్యూరో ఫిజియోథెరపిస్ట్, హౌ టు ఇంక్రీజ్ ద కోర్ స్ట్రెంగ్త్ అండ్ ద బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. బట్ లేదు, మనకి ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు చాలా డిలే ఉంది. నాట్ ఓన్లీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ బోల్తా పడడం, మిగతా డెవలప్మెంటల్ డిలే కూడా ఉంటే దెన్ కంపల్సరీగా మనం కారణం ఏంటో తెలుసుకోవాలి. వెయిట్ 6.3 kilos అని చెప్తున్నారండి. 6.3 అండ్ 6th month ఈజ్ నాట్ ఓవర్ వెయిట్ అమ్మా, కరెక్టే, వెయిట్ కరెక్ట్ ఉంది, ఈ పాటికి పడాల్సిందే. సో కంపల్సరీగా నేను చెప్పినట్టు 3 things చేయండి అమ్మా. ఇంట్లో చేసే పనులు నేను ఆల్రెడీ చెప్పాను. ఒక్కసారి న్యూరో ఫిజియోథెరపిస్ట్ని కలవండి, కానీ ఒక్క డిలే, ఇది ఒక్కటే కాకుండా వేరే డిలే ఉంటే మటుకు ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించండి. మౌనిక అడుగుతున్నారు డాక్టర్ గారు, పాపకి 5వ నెల గ్యాస్ బాగా వస్తుంది, వాసన కూడా వస్తుంది, మిల్క్ తాగుతున్నప్పుడు మధ్యలో నేను బాగా ఏడుస్తుంది కూడా, గ్యాస్ రిలీజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తుంది, ఏం చేయాలి? ఏం పాలు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారండి. ఏమండి, యూజువల్ గానండి అది చాలా అన్యూజువల్ అండి. బ్రెస్ట్ ఫీడ్ తీసుకునేటువంటి పిల్లలకి ఎక్కువ గ్యాస్ రావటం, స్మెల్ రావటం ఇది అసాధారణం. యూజువల్ గా జరగని పని అండి ఇది. తల్లి పాలు తాగిన పిల్లలకి యూజువల్ గా ఫ్లాచులెన్స్ స్మెల్ ఉండదండి. సో యూజువల్ గా ఉందంటే మధ్య మధ్యలో డబ్బా పాలు ఇస్తూ ఉండాలి, లేకపోతే అదర్ ఫుడ్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే అదర్ ఉన్నాయో అప్పుడు దెన్ అవి తప్పదు. సో బేబీ హెల్దీగా ఉంటే మీరు ఫ్లాచులెన్స్ గురించి, ఆ వాసన గురించి మీరు వరి కావద్దు. అండ్ ఈవెన్ ద స్టూల్ అండ్ కొంచెం రంగు మారిందన్నప్పుడు మీరేమో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ లుక్ ఫర్ అ హెల్దీ బేబీ, దట్స్ ఆల్. రైట్ డాక్టర్ గారు. పావని అడుగుతున్నారండి, వాళ్ళ బాబుకి 3 ఏళ్లు, వెజిటబుల్స్ తినడానికి ఇష్టపడ్డు, కర్రీస్ తినడం లేదు, నాన్ వెజ్ మాత్రం ఇష్టపడతాడు. ఇది ఒక్కోసారి అడుగుతాను, అమ్మా ఇది మీ పిల్లల ప్రాబ్లమా మీ ప్రాబ్లం అడుగుతాను. నో ఏమండి, ఓకే, చాలా మంది పిల్లలకి నాన్ వెజ్ ఇష్టం, నేను కాదంటలేదు. యువర్ చైల్డ్ ఇస్ 3 years old. నేనేమంటానంటే
హౌ వినే పిల్లలు ఉంటారు చూడండి. నేను ఇద్దరు కేటగిరీస్ కింద పెడతా. తల్లిదండ్రులు ఎవరైతే మన మాట వింటారో, పిల్లలు ఎవరైతే మాట వింటారో ఒక కేటగిరీ అండి. ఇంకొక కేటగిరీ మనం ఎంత చెప్పినా మారం చేసి అసలు వినరు. సో అది నేను 2 కేటగిరీస్ కింద చేస్తా. నేనేంటంటే వినే పిల్లలకి ఏం చెప్తానంటే, అమ్మా మీరు పిల్లలతో చెప్పండి, నువ్వు ఈ వెజిటబుల్ తింటేనే నీకు చికెన్, లేదా నువ్వు వెజిటబుల్ తింటేనే ఫిష్, లేకపోతే నన్. సో ఇది తింటే అది. అలాగా మనం యూ హ్యావ్ టు హ్యావ్ అ ట్రేడ్ సిస్టమ్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ టీచ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్. నంబర్ 2. థర్డ్, ఆర్ యూ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్? తల్లిదండ్రికి తినరు, దే ఆల్వేస్ వాంట్ టు ఈట్ నాన్ వెజ్, అండ్ కాదు నువ్వు వెజిటబుల్స్ తింటారంటే వై విల్ ద చైల్డ్ అగ్రీ? సో యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ద పేరెంట్స్ షుడ్ టెల్ దెమ్, సీ ఐఎమ్ ఈటింగ్ దిస్ వెజిటబుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అని వాళ్ళకి ఒక రోల్ మోడల్ అయి ఉండాలి. సో దట్ ఈస్ టు ద చిల్డ్రన్ హూ లిసన్. దెన్ కమింగ్ టు ద సెకండ్ సెట్ ఆఫ్ చిల్డ్రన్ హూ డోంట్ లిసన్, ఎంత చేసినా మారాన్ చేశారు, గొడవ చేస్తాడు, అది లేకపోతే తిన్నంటాడంటే, ఐ సెడ్ లిసన్, ఆడు అల్లరి చేస్తున్నాడు కదా, cheat them. How do you cheat them? You take vegetables, you boil them, you mash them, put them into a paste and mix it in the chicken curry. Aadikem telustadi. True. Whether it's carrot or something, every chicken curry lo 2-3 vegetables kalpeseyandi. Without his knowledge he is eating. Pedda ayin tarvata mandalichukundavalandi. ఇంట్లేదు కదా మరి మాట. అంతే కదా సార్. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం దివాళీ సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. ఎందుకంటే దివాళీ పండుగ వస్తుంది, దీపావళి శుభాకాంక్షలు. ఆల్రెడీ మనకు కొందరు క్వశ్చన్స్ అడిగారు కూడా. హరీశ్వర్ కుమార్ అడుగుతున్నారండి, పర్సనల్ సేఫ్టీ ఫర్ చిల్డ్రన్ ఆన్ దివాళీ, డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి వైల్ ఎంజాయింగ్ ద క్రాకర్స్ అని అడుగుతున్నారు. ఓకే, దీపావళి క్రాకర్స్ ఆ సంబరాలే వేరు. కంపల్సరీగా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది, ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎంత దూరంగా ఉండాలి. అది యాజ్ దిస్ థింగ్, మనం భూచక్రాలు కాల్చినప్పుడు కానీ, లేకపోతే విష్ణు చక్రాలు కాల్చినప్పుడు కానీ, ఏదైనా కూడా సేఫ్ డిస్టెన్స్ ఉండాలి. అండ్ మనం వేసుకునేటువంటి క్లోత్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కాటన్సే ప్రిఫర్ చేయాలి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ మెయింటైనింగ్ ఎ సేఫ్ డిస్టెన్స్, అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ ఉండాలి. దీనికన్నా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైతే బాంబులు లాంటివి ఉన్నాయో అది అవాయిడ్ చేయాలండి. ఎక్కువ పొగొచ్చేవి కూడా అవాయిడ్ చేయాలండి. ఇవి 2. సరే, దురదృష్టవశాత్తు ఒక అనివార్యమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఎవరొకరికి కాలిపోయినాయి చేతులు, లేకపోతే ఇంకొకటి అయిపోయింది. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్, మీరు దీపావళి ముందు రోజు నుంచి మీరు ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే, మీ ఫ్రీజర్ నిండా ఐస్ ముక్కలు పడేయండి. మీ ఫ్రీజర్ నిండా అవే, నంబర్ 1. నంబర్ 2, ఫార్మసీ నుంచి ఐస్ ప్యాక్స్ తెచ్చుకోండి. ఐస్ ప్యాక్స్ తెచ్చుకుని అవి కూడా ఫ్రీజర్లో పెట్టేసేయండి. 2, ఐస్ ముక్కలు కూడా దొరుకుతాయి, అవి కూడా తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి ఎక్స్ట్రాగా. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వెన్ దెర్ ఈస్ అ బర్న్, ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ ఈజ్ డిప్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్ ఆర్ వేర్ ఎవర్, లేదా ఛాతీ లాంటిది ఉంటే పుట్ ఎ కోల్డ్ ప్యాక్, ఐస్ ప్యాక్. ఎందుకంటే మన చర్మంలో దగ్గర 10 లేయర్స్ ఉంటాయి. ఎప్పుడైతే కాలిందో మనకి హీట్, ఇనీషియల్ గా ఇట్ ఈస్ ఓన్లీ ఎ సూపర్ఫిషియల్ బర్న్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ హీట్ అందు మీదే ఉంటే ఆ ఫస్ట్ లేయర్ నుంచి 2nd, 3rd, 4th, 10th లేయర్ వరకు వెళ్తుంది. డీప్ బర్న్స్ వస్తే స్కారింగ్ చాలా చాలా హారబుల్ గా ఉంటుంది అండ్ రికవరీ చాలా చాలా బ్యాడ్. సో డీప్ బర్న్స్ రాకుండా ఉండాలి. ఓకే, అనుకోకుండా అనివార్యం అయిపోయింది. అలా చేసినప్పుడు వెంటనే యూ షుడ్ పుట్ ఎన్ ఐస్ ప్యాక్ ఆర్ డంక్ ఇట్ ఇన్ ద బకెట్ విత్ ఐస్ క్యూబ్స్. లోపల పెట్టేసేయాలి. మంట వస్తుంది, తీసేయండి, మళ్ళీ లోపల పెట్టండి. కాన్స్టెంట్ గా అంటిల్ ద హోల్ హ్యాండ్ ఆర్ లెగ్ ఆర్ బాడీ పార్ట్ బికమ్స్ కోల్డ్. That means you are preventing infection. That is the biggest plus point you can do. Biggest plus point. Actually, it's a good trick even for kitchen injuries అండి. కిచెన్ బర్న్స్ జరిగినప్పుడు కూడా దట్ ఈస్ ద బెస్ట్. మనం ఏంటంటే
బర్న్ అయిన వెంటనే బర్నాలు పెడతాం. బర్నాలు రకరకాలు ఉంటాయి. కొంతమంది పసుపు పెడతారు, కొంతమంది కాఫీ పొడి పెడతారు. ఏం వద్దండి. టూత్ పేస్ట్ కూడా పెడుతున్నారు సార్. టూత్ పేస్ట్ కూడా అవన్నీ యూట్యూబ్ హ్యాక్స్ అండ్ ట్రిక్స్ చూస్తుంటాయి. టూత్ పేస్ట్ పెడితే తగ్గిపోతుంది అంటారు. సో ఏం వద్దమ్మా. అండ్ చాలా మంది ఆయింట్మెంట్ పెట్టి తెచ్చేస్తారండి. ఏమండి కాలిన వెంటనే ఇన్ఫెక్షన్ ఉండదమ్మా. అందులో ఫస్ట్ బర్న్ డీప్ వెళ్లకుండా ప్రివెంట్ చేయడం ముఖ్యం. అండ్ నెక్స్ట్ టేక్ యువర్ ఫస్ట్ ఎయిడ్. సీ ద డాక్టర్ వాట్ టైప్ ఆఫ్ బర్న్, అది డీప్ బర్న్, సూపర్ఫిషియల్ బర్న్, దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి. కొంతమందికి ఎక్స్టెన్సివ్ బర్న్స్ అయితే స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆర్టిఫిషియల్ స్కిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది చేయాలా లేకపోతే ఇంకొకటి చేయాలా అన్నది ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ప్రివెన్షన్. ఎస్, హ్యావ్ ఎ వెరీ వెరీ ఎంజాయబుల్ అండ్ సేఫ్ దివాలి, బట్ బీ సేఫ్. సో ఐస్ ప్యాక్స్ ఆర్ మస్ట్. ఇంకేదన్నా ఆయింట్మెంట్స్ అవి మనం పెట్టుకోవచ్చా అండి ఇంట్లో, జస్ట్ ఫర్ ప్రికాషనరీగా ఏదన్నా? ఒక ఐస్ ప్యాక్ అయిపోయిన తర్వాత, ఐస్ ప్యాక్ పూర్తిగా మనం వాడేసాం, ఎస్ బర్న్ ఉంది, అది అయిన తర్వాత ఎస్ ఇప్పుడు అయిపోయింది, ఒక అరగంట సేపు చాలా ఆ హీట్ తగ్గిపోయింది అనుకున్నప్పుడు, అప్పుడు సింపుల్ ఆయింట్మెంట్ కాల్డ్ సిల్వరెక్స్ యూ కెన్ అప్లై ఇట్ దేర్ అండ్ బిఫోర్ యూ గో అండ్ మీట్ ది డాక్టర్. నేను చెప్పాను కదా, అవి మనకి సూపర్ఫిషియల్ బర్న్స్ కి అది పనిచేస్తుంది, డీప్ బర్న్స్ కి అది పనిచేయదండి. దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్మోక్ ఏదైతే ఎమిట్ అవుతుందో ఫ్రమ్ ది క్రాకర్స్, కొందరు పిల్లలకి ఆస్థమాటిక్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి వాళ్ళు పూర్తిగా క్రాకర్స్ కి దూరం ఉండాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవేళ ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రులు అదే అడుగుతూ ఉన్నారు, సార్ మా బాబుకి మరి ఆస్తమా ఏం చేయమంటారు అని. సో బాధ అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి, ఎందుకంటే దే ఆల్సో షుడ్ ఎంజాయ్ లైఫ్. సో నేనేమంటానంటే, అమ్మ మనము పిల్లలకి ఎంజాయబుల్ గా ఉండేటట్టు మనం చెయ్యాలి. సో అందులో మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, పొగలేనివి తీసుకోండి. పొగలేనివి చాలా ఉన్నాయి మనకి. సో పొగలేనివి చాలా చాలా ఉన్నాయి, చిచ్చుబుడ్లు ఉన్నాయి, అంత పొగ రావండి అవి. లేకపోతే భూచక్రాలు అనేది, సో అటువంటి వాటికి కూడా అంత పొగ రావు. సో పొగలేనివి, పొగ తక్కువ ఉన్నాయి కాల్చటం ఓకే, నంబర్ 1. నంబర్ 2, మాస్క్ ధరించండి. మాస్క్ ధరించినప్పుడు ఆ ఫ్యూమ్స్ తక్కువ వెళ్లే అవకాశం ఉంది. అండ్ నంబర్ 3 ఈజ్, లెట్ us సే మీ బాబుకి ఈజ్ అ known asthmatic. సో దెర్ ఈస్ అన్ ఎంటిటీ వేర్ ఆల్రెడీ వీ నో అన్నప్పుడు మాస్క్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ బిఫోర్ బర్స్టింగ్ ద క్రాకర్స్ యూజువలీ సాల్బటమాల్ ఇన్హేలర్ ఇవ్వాలండి. వాళ్ళతో చెప్తానమ్మా, లివోసాల్బటమాలో మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది ఇన్హేలర్ గానీ లేకపోతే నెబులైజేషన్ గానీ ఒకసారి పెట్టి అప్పుడు వెళ్ళండి. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అ బ్రాంకోడైలటేషన్ బిఫోర్ యూ గో into the dust or the smoke or any of those things. So there is less chances. And then depending on the severity, నేను చెప్పాను కదా, ఈవేళ I have seen around 3 children, పాపం different stages. కొంతమందికి లేదమ్మా, డ్యూరింగ్ దిస్ 1 week ప్లీజ్ బీ కేర్ఫుల్, I don't want your child to become sick. ఎందుకంటే ఆ టైంలో ఎంతో మంది పిల్లల్ని చూస్తాం, సివియర్ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఆస్తమా చాలా మంది పిల్లల్ని చూస్తాం. ఆ టైంలో దగ్గు, ఆయాసం, బ్రీదింగ్ డిఫికల్టీ, దమ్ము, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అటువంటి పిల్లలకు కొన్ని మందులు వాడి కొన్ని ఇన్హేలర్స్ వాడి ఇవి కంపల్సరీగా వాడండి. ఒకవేళ అనుమానం దగ్గుంటే ఇది ఎక్స్ట్రాగా వాడండి. అది వాడిన తర్వాత తీసుకురమ్మని చెప్తాం. బికాస్ దే షుడ్ ఎంజాయ్ ద హాలిడే. అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ గా చేయాలి మనం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ భారీ శబ్దాలకి అట్లాగే లైట్ అంటే పసిపిల్లలకి మరీ ముఖ్యంగా, కొంచెం పెద్ద పిల్లలు అయితే దివాళీ క్రాకర్స్ కాలుస్తారు, చిన్న పిల్లలకి ఎవరికైతే కొంచెం ఆ బ్రైట్ లైట్స్ కానీ వాటికి మనం ప్రొటెక్టివ్ గ్లాసెస్ కానీ ఇయర్ ప్లగ్స్ కానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కంపల్సరీగా ఇయర్ ప్లగ్స్ హెల్ప్ అండి. పాపం చిన్నపిల్లలకి మనం గ్లాసెస్ ఎట్లాగో పెట్టలేం కదా, మనం కంపల్సరీగా వాళ్ళని దూరంగా ఉంచడం మంచిది. ఇయర్ ప్లగ్స్ వాడటం చాలా చాలా మంచిది. ఎందుకంటే పాపం చిన్నపిల్లలు అండ్ ఇంట్లో పెట్స్ ఉంటే కుక్కలు అసలు ఎంత బెదిరిపోతాయో అవి. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా ఏడుస్తూనే ఉంటారు పాపం. కొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలు విచిత్రం అండి. కొంతమంది పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు, కొంతమంది పిల్లలు ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా కంగారు పడతారు. సో అది మన పిల్లలకి ఎటువంటి సౌండ్ గమనించి దాన్ని బట్టి మనం ఆ జాగ్రత్త తీసుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ కల్జోడు పెట్టడం కుదరదు కాబట్టి చంటి పిల్లలకి ఎస్పెషల్లీ
అవి కుదిరితే ఆబ్వియస్లీ షేడ్స్ పెట్టడం చాలా చాలా మంచిది. ఐ గేర్ కూడా వస్తున్నాయి, కంపల్సరీగా అది పెట్టాలి. అండ్ ఇయర్ ప్లగ్స్ కూడా పెడతాం, చాలా మంచిది. ఒకవేళ పిల్లలకి బట్టలకి వెదర్ ఇట్ ఇస్ ఫ్రాక్ కానీ వాళ్ళ బట్టలకి మంట అంటుకుంటే, ఫైర్ అంటుకున్నప్పుడు ఇలాంటి వెంటనే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా దగ్గర పెట్టుకోవాల్సింది కొన్ని బకెట్లు, ఒక 7-8 బకెట్లు నీళ్లు పెట్టుకోవాలండి. 7-8 బకెట్లు నీళ్లు పెట్టుకోవాలి. మనం ఇంకొక యూజువల్ గా నార్మల్ గా చేసేదంటే ఒకటి నీళ్లు పోసి ఆ ఫైర్ నాపుతాం, దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2 ఈజ్ క్లాత్ తోటి మనం వి ట్రై టు డౌజ్ ద ఫైర్. అండ్ ఇంకా బెటర్ ఇదంటే హ్యావింగ్ అ ఫైర్ ఎక్స్టింగ్విషర్. అసలు ఆ దగ్గరుంటే అసలు హ్యాపీ. సో అన్ని మంచిదే. సో అన్ని దగ్గర ఉంటే ఇంకా హ్యాపీ. సో వాటర్ బకెట్స్, ఒక డ్రై క్లాత్, యాజ్ వెల్ యాజ్ ఆ డ్రై క్లాత్ కూడా తడిపిన క్లాత్ ఉండాలండి. ఆల్రెడీ నీటిలో ముంచి తడిపి నిండిన క్లాత్ ఉంటే ఎవరికైనా అలా జరిగినప్పుడు వెంటనే మనం చేసుకుంటే మంచిది. సార్, దీపావళి గురించి ఇంకేదన్నా మనం మిస్ అయిన జాగ్రత్తలు ఏమన్నా మీరు చెప్తారా? వీళ్ళు అడిగినవి కాకుండా మనం ఇంకా మెయిన్ ఈజ్ ఈ కోల్డ్ ప్యాక్స్ ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదన్నా బర్న్ అవగానే ఏం చేయాలో చెప్పారు. ఆ తర్వాత ఇయర్ ప్లగ్స్ గురించి చెప్పారు. ఇవి కాకుండా ఎనీథింగ్ ఎల్స్ దట్ యూజువల్ గా అంతేనండి. సింపుల్ ఐ కేర్, ఇయర్ కేర్, ఇయరింగ్ కేర్, అట్ ది సేమ్ టైం స్కిన్ బర్న్స్ ఇవే తప్పించి యూజువల్ గా ఉండవు. చాలా కామన్. ఇంకోటి చూస్తాం ఏంటంటే పిల్లలు ఆడుకుంటుంటారు. ఆడుకున్నప్పుడు ఇవన్నిటికీ మీరు చేరిన భూచక్రాలు, విష్ణు చక్రాలు, మన చిచ్చుబుడ్లు ఏదైనా సరే కాలు గుచ్చిపోతున్నాయి, వచ్చి కాలంతా బ్లీడింగ్. ఏమైంది అంటే ఇక్కడి నుంచి అక్కడ పరిగెడుతున్నాను, నాకు తెలియలేదు, ఆల్రెడీ కింద క్రాకర్ ఉంది, అది మొత్తం కోసుకుపోయింది. సో ది బెస్ట్ థింగ్ ఈజ్ కాటన్ షూస్ అండి. మంచి షూస్, హ్యాపీ. సో షూస్ విల్ ప్రివెంట్ యువర్ ఇంజరీస్. అండ్ వాళ్ళు పరిగెట్టడానికి కూడా బాగుంటుంది. వాళ్ళ స్పోర్ట్స్ షూ ఉంటే స్పోర్ట్స్ షూ, ఆ షూస్ తోనే చేసుకోవడం మంచిది. అండ్ డ్రెస్ కూడా లాంగ్ డ్రెస్సెస్, మనం ఫ్లోయి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అవాయిడ్ గా ఉండేవి కాకుండా ఫిట్టింగ్ గా ఉండేవి. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పేరెంటల్ గైడెన్స్ ఇస్ మస్ట్ ఇన్ ఎవ్రీ. వితౌట్ సూపర్విజన్ యూ షుడ్ నాట్ సూపర్విజన్. సార్, ఒకళ్ళు అడుగుతున్నారు, ట్రాకియోస్టమీ అయిన బేబీకి ప్రత్యేకంగా దివాళీ అప్పుడు మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ముఖ్యమండి ఇది. చాలా చాలా వ్యాలిడ్ ప్రశ్న. ట్రేకియోస్టమీ అయిన పిల్లలకి మనం యూజువలీ వీ హ్యావ్ ఎ స్వీడిష్ నోస్, అంటే ఒక ఫిల్టర్ పెడతాం. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం గాలి నోటి ద్వారాగా పీల్చుకున్నప్పుడు మన టర్బినేట్స్, మన హెయిర్ ఫాలికల్స్, మన మల్టిపుల్ సిస్టమ్స్, దే ఫిల్టర్ ది ఎయిర్, దే హీట్ ది హెయిర్ అండ్ ది హ్యూమిడిఫై ది ఎయిర్. 3 థింగ్స్ అండి. ఒకటి ఫిల్టరేషన్ జరుగుతుంది, ఆ ఎయిర్ ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దానికి వేడిని అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ 3 దానికి తడిని, ఆ ఎయిర్ కి తడిని కూడా ఇవ్వటం జరుగుతుంది. సో అటువంటి ఎయిర్ లోపలికి వెళ్తుంది. ఏది మనం ముక్కుతో గాలి పీల్చుకుంటే. సో మనం నోటుతో గాలి పీల్చుకున్నా ఈ 3 అడ్వాంటేజ్లో ఉండవు. అండ్ ట్రేకియోస్టమీలో అసలు ఉండవు. ఎందుకంటే ద డిస్టెన్స్ ఈజ్ ఈవెన్ క్లోజర్ టు ద లంగ్స్. సో ట్రేకియోస్టమీలో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో చుట్టుపక్కల పొల్యూషన్ ఉంటే, చుట్టుపక్కల చాలా పొగ ఉంటే, ఆ పొగ డైరెక్ట్ గా వెళ్లడం వలన పిల్లలకి దగ్గు చాలా చాలా విపరీతంగా వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు అలవాట్లేదు, ఒకేసారి ఆ పొగ ఇన్హలేషన్ వలన త్రూ ద ట్రేకియోస్టమీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది మనం ప్రివెంట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్, మేక్ ష్యూర్ ద స్వీడిష్ నోస్ ఆర్ ద ఫిల్టర్ ఇస్ దేర్. ఇక్కడ ఇట్ ఈస్ ట్రేకియోస్టమీకి ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో మార్చి కొత్త ఫిల్టర్ పెట్టుకొని ఆ టైంలో కేర్ఫుల్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 1. నంబర్ 2, కీప్ అ డిస్టెన్స్ ఫ్రమ్ దోస్ చిల్డ్రన్. ఇందాక అన్నట్టు అటువంటి స్పార్క్స్ మీద పడకుండా అట్లీస్ట్ 6 feet అయినా మనం దూరం ఉండాలి. సో అటు 6 feet కి ఇంకొక 4 అడుగులు దూరం ఉంటే ఆ పొగ కూడా తక్కువయ్యే అవకాశం ఉంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మనం. సార్, మనం ఈ షో క్లోజ్ చేసే ముందు ఇంకొన్ని క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. పాపకి 4 నెలలు, బ్లడ్ 8 grams మాత్రమే ఉంది అని తెలిసింది. తల్లిపాలు తాగుతుంది. బ్లడ్ పెరగాలి అంటే ఏం చేయాలి? ఈ వయసు వాళ్ళకి అసలు ఈ బ్లడ్ ఎంత ఉండాలి?
హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి? 14 ఉండాలండి. ఆ పాపకి 8 grams మాత్రమే ఉంది. 12 నుంచి 13 నుంచి 14 grams పర్సెంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉండాలి. సో చిన్న వయసులోనే ఎర్లీగానే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి ఒకటి తల్లి హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉండొచ్చు, కానీ అది నో ఎక్స్క్యూజ్. 8 is low. వీ హ్యావ్ టు, ఎందుకంటే ఆ టైంలో తల్లిపాలే, మేబీ తల్లిపాల్లోనే తక్కువ ఉన్నాయేమో. సో తప్పనిసరిగా మనం సప్లిమెంట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్ అంటే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సో ఐరన్ సప్లిమెంట్స్ అన్నవి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, పాలతో కాకుండా 1 గంటకు పాలు ఇచ్చే ముందు ఐరన్ సప్లిమెంట్స్ చాలా బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 4 నెలలు అంటే యూజువల్గా అరౌండ్ 0.5 to 0.6 ml డ్రాప్స్ చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఉదయం సాయంత్రం కూడా ఇస్తే ఆ ఒంట్లో రక్తం మెల్లగా పెరుగుతుంది. కానీ దీనికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటేనమ్మా, ఎందుకు హిమోగ్లోబిన్ 8 ఉంది? అది తల్లి హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వలన, లేకపోతే స్వతహాగా బేబీకి తక్కువ ఉందా, లేకపోతే ప్రీమెచ్యూర్ బేబీ? ప్రీమెచ్యూర్ బేబీ అయితే ఎనీమియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం, అది ఉందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, కంజనెటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చాలా ముఖ్యం. ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ అండి. ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. ఇట్ ఈస్ ది ఫైండింగ్ అవుట్ ద కాజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మా స్టూడెంట్స్ తో కూడా అది చెప్తాను. అరే వాట్ ఈస్ ద పాయింట్? ట్రీట్మెంట్ ఎనీబడి కెన్ డూ, ఎనీ లేమ్యాన్ ఆల్సో కెన్ డూ ఇట్. రోడ్డును పోయేవాడు కూడా ఈడిగా అరే హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఒంట్లో రక్తం మందులు వేయండి అంటాడు. సో అది కాదు. వాట్ అవర్ జాబ్ ఈజ్, బిఫోర్ వీ ట్రీట్ ద చైల్డ్, ప్లీజ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్. ఇజ్ ఇట్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఆర్ ఇజ్ ఇట్ అ కంజనైటిల్? దిస్ అ బిగ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఆ కారణం ఏంటో మీ డాక్టర్ని అడిగి సంప్రదించి కారణం తెలుసుకుని ట్రీట్మెంట్ చేయించుకోండి. తర్వాత ఇంకొకళ్ళు అడుగుతున్నారండి, వాళ్ళ బాబుకి 2 ఏళ్ళు వస్తున్నాయి, అసలు మాట వినడు. మొన్న మధ్య యూరిన్ కూడా 4 మధ్యలో పాస్ చేశాడు. చాలా అల్లరి చేస్తున్నాడు, ఫుడ్ అసలు తినడు. నేను యూట్యూబ్లో చూశాను, ఈ ఆటిజం సిమ్టమ్స్ కావచ్చా అని అడుగుతున్నారు. ఏమండి, మీరు చెప్పిన 4-5 కంప్లైంట్స్ లో 1-2 పాయింట్లే ఉన్నాయి ఆటిజం పాయింట్స్. మాట వినట్లేదు, ఫుడ్ తినడం లేదన్నారు. మరి దానికి ఆటిజం కి సంబంధం లేదు కదండి. సో ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటిజం లక్షణాలు నేను ఒక 3-4 లేకపోతే ఒక 5 లక్షణాలు, ఇంపార్టెంట్ లక్షణాలు చెప్తాను. అవి చూసుకుని నేను చెప్పిన లక్షణాల్లో అట్లీస్ట్ 3 లక్షణాలైనా 2 లక్షణాలైనా పాజిటివ్ గా ఉంటే మీరు మీ డాక్టర్ని ఈవేళే సంప్రదించండి. నంబర్ 1, నో ఐ కాంటాక్ట్. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు, నంబర్ 1. నంబర్ 2, డస్ నాట్ ఫాలో కమాండ్స్. నువ్వు చెప్పినటువంటి ఎరా బాబు ఇది తీసుకురా, ఎరా నవీన్ ఇది వెళ్ళి అక్కడ అమ్మకి ఇవ్వు, నో, డస్ నాట్ ఫాలో కమాండ్స్. సెకండ్. 3, నేను చెప్పిన ఏవి వినిపించుకోవట్లేదు, అసలు నేను చెప్పిన ఏవి వినిపించుకోవట్లేదు. హియరింగ్, మై చైల్డ్ ఈజ్ అనేబుల్ టు హియర్. థర్డ్. 4, సార్ పుట్టినప్పుడు 1.5 ఏదో అమ్మ నాన్న అనేవాడు సార్, ఇప్పుడు అసలు అప్పుడు 2.5 సంవత్సరాలు సార్, ఆ మాటలు కూడా లేవు. ఏదేదో మాట్లాడతాడు, ఆ యూట్యూబ్ భాష లేకపోతే ఆ టీవీలో ఆ కొరియన్ భాష ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మాకైతే అర్థం కాదు. నంబర్ 5. నంబర్ 6, హైపర్ యాక్టివిటీ. అదే కంటిన్యూస్ గా తిరుగుతా అన్ని యాక్టివిటీస్, పైకి ఎక్కడం, దిగడం, కిందకి చేయటం, ఇంకొకటి చేయటం, అక్కడ ఇన్ని యాక్టివిటీస్ చేయటం అండ్ రిపిటేటివ్ మూవ్మెంట్స్. సో మీకు సుమారు 7 పాయింట్స్ చెప్పాను. 7 పాయింట్స్ లో అట్లీస్ట్ 2 ఉన్నా సరే, 1 ఉన్నా సరే, ప్లీజ్ దయ ఉంచి ఇప్పుడే మీ డాక్టర్ని కలవండి. ఆటిజం ఉందా నిర్ధారణ చేసుకోవచ్చు, సింపుల్ టెస్ట్ అండి. దెర్ ఇస్ అన్ ఈసా టెస్ట్, దెర్ ఇస్ అన్ ఎంచాట్ ఆర్ మెనీ టెస్ట్ ఆర్ దేర్. సింపుల్ గా ఆటిజం ఉందా లేదా, ఇట్స్ సింపుల్ స్కోరింగ్ సిస్టమ్. ఉంటే దానికి సంబంధించిన థెరపీ చేసుకోవచ్చు, లేదనుకుంటే సంతోషం. సో ఇవాళ షోకు ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. వసుంధర అడుగుతున్నారు, వాళ్ళ పాపకి దసరా నుంచి ఇప్పటి వరకు, పాపకి 2 ఏళ్ళు, 2 years and 3 months, దసరా నుంచి ఇప్పటి వరకు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. దాని గురించి స్కాన్స్ అన్ని చేయించాం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. ఆ కడుపు నొప్పికి ఏదో ఒక మందు ఇచ్చారు, అది వేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కడుపు నొప్పికి ఏడుస్తుంది అని అడుగుతున్నారు. దీనికి ఎలాగని అడుగుతున్నారండి. ఏం పర్వాలేదు కదా, 2 ఏళ్ళండి. ఏమండి, ఏం పర్వాలేదండి, పర్వా ఉంది.
పర్వా ఉంది. ఎందుకు పర్వా ఉందంటే వయసు చూస్తే 2 years. ఎప్పటి నుంచి ఇబ్బంది ఉంది? దసరా అంటే సుమారు నెల. మోషన్ వెళ్ళేటప్పుడు మరింత ఎక్కువగా ఏడుస్తూ ఉంది. అవునండి, సుమారు నెల నుంచి కంటిన్యూస్ గా కడుపులో నొప్పి ఉండడం సహజం కాదు, మంచిదే కాదు. అండ్ 3వ పాయింట్, స్కాన్ చేయించారు, స్కాన్ నార్మల్ ఉంది అంటున్నారు. సో ఇక్కడ 2 పాయింట్లు నేను చెప్తానమ్మా. మీరు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ నార్మల్ ఉందని చెప్పారు, కానీ పెయిన్ తగ్గలేదంటే, మోషన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అంటే సింపుల్ మలబద్ధకం ఉంది. మోషన్ గట్టిగా అవుతుంది. మోషన్ గట్టిగా అయినప్పుడు లోపల రాళ్లులాగా ఉండడం సహజం. సో ముందు ఆ మలబద్ధకం తగ్గాలి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వండి అండ్ లాక్సేటివ్స్ ఇవ్వండి. మోషన్ ఫ్రీగా అయిన తర్వాత కూడా నొప్పి ఇంకా ఉంటే అప్పుడు ఇంతకుముందు మీరు అల్ట్రాసౌండ్ చేయించారు కదా, సరిపోదు. కంపల్సరిగా సిఈసిటీ అబ్డమెన్ చేసుకోవాలి, కాంట్రాస్ట్ సిటీ అబ్డమెన్ చేయాలి. కారణం ఏంటో తెలుసుకోవడం ముఖ్యమండి. అది చేసాం కాబట్టి బాగుంది కదా అని ఊరుకోవడం కరెక్ట్ కాదు. కారణం తెలిసే వరకు మనం అన్వేషిస్తూనే ఉండాలి. అప్పుడు కారణం తెలిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. డాక్టర్, ఐ థింక్ మనం ఇవాళకి ఇక్కడికి ఆపేయలేము. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ మేబీ వీ కెన్ టేక్. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు మీరు కూడా మన ప్రేక్షకులకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సేఫ్ దీపావళి. సేఫ్ దీపావళి. నెక్స్ట్ వీక్ మళ్ళీ 4:30కి డాక్టర్ సతీష్ గంటా మీతో అవైలబుల్ గా ఉంటారు. మీ ప్రశ్నలు ఏవైతే ఇప్పుడు ఆన్సర్ చేయలేకపోయామో అవన్నీ తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ తీసుకుంటామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.